అదైంది. అధికార ఎన్డీఏ విపక్ష ఇండియా కూటమి ప్రతి అంశంలోనూ అమీతుమీలుగా వెళ్తున్నాయి. ఇలాంటి సమయంలో ఎన్నికలు జరిగితే జనం ఎవరికి పట్టం కడతారనే దానిపై ఆసక్తికర సర్వే వెలుగులోకి వచ్చింది. సీ ఓటర్తో కలిసి ఇండియా టుడే నిర్వహించిన ఈ సర్వే ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చగా మారింది. జూలై 1 నుంచి ఆగస్టు 14 వరకు దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీఏ కూటమికి 324 సీట్లు వస్తాయనేది సర్వే అంచనా. ఇండియా కూటమికి 208 సీట్లే వస్తాయని వెల్లడించింది. ఇందులో బీజేపీకి సింగిల్గా 260 ఎంపీ సీట్లు వస్తాయని సర్వే చెప్తున్నటువంటి గణాంకాలు. అదే కాంగ్రెస్కు 97 సీట్లు వస్తాయని సర్వే అంచనా వేసింది. ఇదే సంస్థ ఈ ఏడాది ఫిబ్రవరిలో చేసిన సర్వే అంచనాలకు తాజా సర్వే వివరాలకు చాలా తేడా కనిపిస్తోంది. ఫిబ్రవరిలో నిర్వహించినటువంటి సర్వే ప్రకారం ఎన్డీఏకు 343, ఇండియా కూటమికి 188 సీట్లు వస్తాయని వెల్లడించింది. 5 నెలల వ్యవధిలోనే అంకెల్లో చాలా మార్పు వచ్చింది. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ బాగా పనిచేస్తున్నారని 34% మంది కితాబిచ్చారు. మొత్తం 2 లక్షల మందికి పైగా జనాల అభిప్రాయాలు క్రోడీకరించి వివరాలు తీసుకున్నట్లుగా సర్వే తెలిపింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, ఆసక్తికరమైనటువంటి సర్వే కూడా నిర్వహించినటువంటి పరిస్థితి, దానికి తగ్గట్లే